పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ యుద్ధం భారత్లో సృష్టిస్తున్న ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి దేశ ప్రజలంతా ఏకం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో నిన్న జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన యుద్ధం కారణంగా దేశంలో తలెత్తిన ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి స్థానికంగా తయారైన స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయటం, విదేశీ పర్యటనకు బదులుగా దేశీయ పర్యాటకాన్ని ఎంచుకోవటం లాంటి విధానాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఏడాది పాటు విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. అంతేకాదు ప్రధాని మోదీ చేసిన కీలక సూచనలో ముఖ్యమైనది పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించుకోవటం. వీలైనంత వరకు మెట్రో రైళ్లు, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించుకోవాలని ప్రధాని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో సొంత వాహనాలు వాడాల్సి వస్తే కార్ పూలింగ్ విధానాన్ని ఎంచుకోవాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నవాళ్లు వెంటనే ఎక్కువగా అవి వాడేందుకు ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగినందున మన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడంపై ఎక్కువగా దృష్టి సారించాలని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. విదేశీ మారక ద్రవ్యం నిల్వలపై భారాన్ని తగ్గించేందుకు ప్రజలు బంగారం కొనుగోలును ఆపేయాలని ప్రధాని మోదీ కోరారు. ఇళ్లలో ఎన్ని శుభకార్యాలు ఉన్నప్పటికీ కనీసం 1 సంవత్సరం పాటు బంగారం కొనటం మానుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ సమయంలో అనుసరించిన వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ మీటింగ్లు, వీడియో కాన్ఫరెన్స్ లాంటి విధానాలను మళ్లీ ప్రోత్సహించాలని ప్రధాని మోదీ సూచించారు. వర్చువల్ మీటింగ్స్కు ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు. ప్రధాని మోదీ సూచనలు కేవలం సాధారణ సలహాలు మాత్రమే కావని, వీటి వెనుక లోతైన ఆర్థిక వ్యూహం ఉందని నిపుణులు అంటున్నారు. దేశాన్ని ఓ విపత్తు నుంచి కాపాడటానికి సిద్ధం చేస్తున్నాయని అంటున్నారు. ఒక దేశం తన అంతర్గత వనరులను పొదుపుగా వాడుకోవడం ద్వారా మాత్రమే ఆర్థిక మాంద్యం బారిన పడకుండా ఉండగలదని వివరిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, భవిష్యత్తుపై ఉన్న దీర్ఘకాలిక ఆలోచనలు దాగి ఉన్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.